నారాయణ గారికి ఇంత యాక్సిడెంట్ అవుతుందని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హై ఫ్రెండ్స్, అందరికీ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. మ్యాటర్ ఏంటంటే 2 days గా నారాయణ గారు అయితే వీడియోస్ చేయడానికి అయితే రావడం లేదు. సో ఏమైందని కాల్ చేసిన వెంటనే వాడైతే నాకు యాక్సిడెంట్ అయింది రామచ్చా అని చెప్పాడు. సో ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయిందన్న మాట వినంగానే మనమైతే గుమ్ముంటామా? సో ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాము. సో అక్కడ చూసుకోవచ్చు కేసు అదే దెబ్బ, బండి కూడా చిన్న స్క్రాచెస్ పడింది. ఎంతదా మనోడికి యాక్సిడెంట్ జరిగినా మనోడిని అయితే మనం ఖాళీగా వదలము. ఇంకా అలా నేచర్ చూద్దామని చెప్పేసి ఇద్దరు బయటకి అయితే వచ్చేసాము. ఇంకా ఎండలు సమ్మగా ఉందని చెప్పేసి జ్యూస్ తాగడానికి అయితే వచ్చాము. ఆవిడ తాగిన రోస్ మిల్క్ అయితే వాడు బాగా నచ్చిందని చెప్పాడు. మీరు కనుక చిత్తూరులో నుంచి వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి అయితే రోస్ మిల్క్ ఇక్కడ ట్రై చేయండి. అలాగని చెప్పేసి ఇదేం ప్రమోషన్ వీడియో కాదండో. ఇక అక్కడి నుంచి వచ్చిన వెంటనే నాకైతే ఒక డౌట్ వచ్చింది. అసలు టైం వాడికి బాగాలేదా నాకు బాగాలేదా ఏం అర్థం కాలేదు. ఇక అంతా చూసుకొని ఇంటికి వస్తా ఉంటే అక్కమని చెప్పేసి కన్ఫ్యూజ్ చేసి మనమల్నే గుద్దేశారు. ఎవరని చెప్పేసి మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. అర్థం కానాలిగా చెప్తున్నా, తను మరెవరో కాదు, డాడీ లిటిల్ ప్రిన్సెస్. చల్రా నాయన అని చెప్పేసి ఇంటికి వస్తుంటే టక్కమని బండి కూడా ఆగిపోయింది. ఇక చేసేదేం లేక డ్రాప్ చేసిన త్రో చేయమని చెప్పాను. అది మరెవరో కాదు, అది కూడా మన నారాయణ గాడే. ఇక మనోడికి అయితే బండి తోవడం కూడా రాదు. ఇంకా మన బండిని మనమే తోసాము. ఫైనల్లీ పెట్రోల్ ఫిల్ చేసుకున్న వెంటనే ఇంటికి పోయేసి ఎవరికి తెలియకుండా పక్కనైతే పెట్టేశాము. వీడియో చూసి వెళ్ళిపోవడం కాదండో, మర్చిపోకుండా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.